హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు రెసిపీ ఏంటో చూసారా? జొన్న పిండి చెక్కలు. ఇవైతే స్నాక్స్గా కానీ మామూలుగా తినడానికి చాలా బాగుంటాయి. ఇదైతే రాయలసీమలో చాలా స్పెషల్గా చేసుకుంటారండి. స్నాక్స్గా కానీ నార్మల్గా తినడానికి కానీ సూపర్ టేస్టీగా చాలా బాగుంటాయి. అసలు వాళ్ళు అక్కడైతే అందరూ చాలా స్పెషల్గా చేసుకుంటారండి రాయలసీమలో ఈ వంటని. జొన్నపిండి చెక్కలు అంటారు. దీనికోసం జొన్నపిండిని తీసుకొని జొన్నపిండిలో ఆనియన్స్, పచ్చెనగపప్పు, కొత్తిమీర, కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు. పిల్లలు ఉంటే తినరు అనేసి కొంచెం కారప్పొడి వేస్తున్నాను నేను. జీలకర్ర, వాటర్ వేసి బాగా కలబెట్టాలండి. ఈ పిండినైతే మనం చపాతీ ముద్దనైతే ఎలా చేస్తామో అట్లాగా బాగా పిసికి తడిపి ఒక 5 to 10 మినిట్స్ పక్కన పెడితే చాలా ఎక్కువసేపు కూడా అవసరం లేదు. జొన్నపిండి కదా అందుకోసమనే. జొన్నపిండితో చేసిన ఏ పదార్థాలైనా కానీ చాలా హెల్దీ, అంత బాగుంటాయి, అంత టేస్టీగా కూడా అనిపిస్తాయి. ఈ రోజుల్లో అయితే మనం చాలా తక్కువ వాడుతున్నాం కదా. ఏదో డైటింగ్ చేసేవాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళు అయితేనే జొన్న రొట్టెలు అలా ఇలా చేసుకుని తింటారు. కానీ జొన్న పిండితోటి ఏం చేసినా కానీ చాలా హెల్తీగా ఉంటుంది కదా. సో అందుకోసమే ఈ జొన్న చెక్కలను ట్రై చేయండి. ఇవి ఒక 3 to 4 డేస్ కూడా నిలవ ఉంటాయి. అలాగే అప్పటికప్పుడు చేసుకొని తిన్నా కానీ చాలా సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇలాగ చూపించిన విధంగా నీళ్లు పోస్తూ కొంచెం కొంచెం పిండిని కలుపుకోండి. కలుపుకున్నాక దాంట్లో ఒకసారి ఉప్పు టేస్ట్ చూసుకొని ఉప్పు తగ్గితే మాత్రం ఉప్పు వేసుకోండి. చూసారా? కొంచెం అంటే మొత్తం కలిపి కొంచెం ఎక్కువ పిండి తీసుకున్నాను. కలపకపోతే ఇలా చిన్న చిన్న ముద్దలుగా కానీ కలిపేసి పక్కన పెట్టుకోండి. చూడండి, చూపించిన విధంగా కొంచెం కొంచెంగా కలుపుకొని అంతటిని ఒక ముద్ద చేసుకోవచ్చు. తర్వాత ఫైనల్గా కలపడానికి మాత్రం ఇలా చిన్న 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 కలుపుకొని సైడ్కి పెట్టుకోవచ్చు. జొన్నపిండిని కలుపుకొని ఒక కళాయిలో నూనె పోసుకొని పొయ్యి మీద పెట్టాలండి. వీటిని అయితే మామూలుగా చెక్కలొత్తే మిషన్లో అయినా పెట్టి ఒత్తుకోవచ్చు. అది లేదు అనుకుంటే ఇట్లాగా తడి క్లాత్ మీద చిన్న చిన్న ముద్దలు, క్లాత్ అయితే మాత్రం తడిగా ఉండాలి. తడిగా వేసుకొని ఒక చిన్న ముద్ద తీసుకొని చూపించిన విధంగా చేత్తో అయినా సరే రుద్దుకోవచ్చండి. తడుతూ ఉండాలి. చేత్తో అప్పచ్చులాగా తట్టాలి, చెక్కలాగా తట్టాలి. తట్టేసి దాన్ని ఆయిల్లో వదలవడమే. అంతే, చాలా సింపుల్గా ఈజీగా అనేది ఈ రెసిపీ అయితే తయారైపోతుంది. ఇది తట్టడానికి మాత్రం కొంచెం టైం పడుతుంది. మీ దగ్గర అదే చెక్కల మిషన్ కానీ ఉంది అంటే ఆ మిషన్ తోటి ఈజీగా చేసేసుకోవచ్చండి. ఒక కవర్ మీద కొంచెం ఆయిల్ రాసి కవర్కి దాన్ని పెట్టి ఒత్తేసారు అంటే చాలా ఈజీగా ఈ చెక్క అనేది తయారైపోతుంది. మీ దగ్గర అది లేకపోతే ఇట్లా ఈజీగా అయినా కానీ చేసుకోవచ్చు. కానీ చెక్కలాగా బాగా తట్టాలండి. కొంచెం కొంచెం ఆయిల్ అద్దుకుంటూ, క్లాత్ అయితే తడిగా ఉండాలి. అద్దుకుంటూ ఇలా చెక్క చేసుకొని నూనె కాగిన వెంటనే నూనెలో వేసేసుకోవాలి. నూనెలో వేసేసి తీసేసుకోవడమే. చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఒకవేళ మీకు టైం ఉంటే ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఈ లోపల నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా నా వీడియోని షేర్ చేయండి. చూసారా? ఒక పక్క కాలాక ఇంకో పక్కకు తిప్పుకోవాలండి. తిప్పుకొని 2 సైడ్లు కాలాక తీసేసుకోవచ్చు. ఇవైతే తినడానికి చాలా టేస్టీగా, అసలు మరి కరుంగా కాకుండా కొంచెం సాఫ్ట్గా, కొంచెం కరుంగా చాలా బాగా అనిపిస్తుందండి తినడానికైతే. అంత సూపర్ టేస్టీగా ఉన్నాయి. మర్చిపోకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.